ఎల్సలా బుక్స్ మిషనరీ కథలకు స్వాగతం. ఇక్కడ మనం మన విశ్వాసం కోసం అన్నీ పణంగా పెట్టిన వ్యక్తుల అసాధారణమైన జీవితాల గురించి మాట్లాడుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి. అద్భుతమైన తెలివితేటలు, పెద్ద యూనివర్సిటీలో గొప్ప భవిష్యత్తు అన్నీ చేతిలో ఉన్నాయి. కానీ ఒక నమ్మకం కోసం వీటన్నింటినీ వదిలేసి ఎప్పుడూ చూడని ఒక దూరదేశానికి ప్రయాణం మొదలుపెట్టటం ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే హెన్రీ మార్టిన్ కథ. ఆయన గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ ప్రశ్నే ఆయన జీవితానికి పునాది. కేంబ్రిడ్జ్ లాంటి గొప్ప ప్రదేశం నుండి తూర్పు దేశాల్లోని సవాళ్ల మధ్యకు ఆయన ప్రయాణం సాగింది. సరే, ఆయన కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ముందుగా హెన్రీ మార్టిన్ ప్రారంభ జీవితం చూద్దాం. ఈ దశలోనే ఆయనలోని అసాధారణమైన ప్రతిభ, అదే సమయంలో ఆయన మనసులో జరిగిన సంఘర్షణ కూడా మనకు కనిపిస్తాయి. హెన్రీ మార్టిన్ 1781లో ఇంగ్లండ్లోని కార్న్వాల్లో పుట్టారు. చాలా చిన్న వయసులోనే, అంటే తన 16వ ఏటనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేరారు. అక్కడ కూడా ఆయన చదువులో ముందుండేవారు. 1801లో గణితంలో అత్యున్నత గౌరవాలతో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఇక చూస్తే ఆయన భవిష్యత్తు అకాడమిక్స్లో చాలా గొప్పగా ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఇంత పెద్ద విజయం సాధించినా మార్టిన్కి ఏదో వెలితిగా అనిపించింది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నేను కోరుకున్నవన్నీ సాధించాను, కాని చివరికి ఒక నీడను పట్టుకున్నానని తెలిసి ఆశ్చర్యపోయాను. చూసారా, ఈ అసంతృప్తే ఆయన్ని ఒక కొత్త దారివైపు నడిపించింది. ఆయన జీవితంలో ఇదొక చాలా ముఖ్యమైన మలుపు. సరిగ్గా ఇక్కడే హెన్రీ మార్టిన్ కొత్త ప్రయాణం మొదలైంది. ఒక చాలా కష్టమైన నిర్ణయంతో కూడిన ప్రయాణం. ఆయన ముందు 2 దారులున్నాయి. ఒకవైపు కేంబ్రిడ్జ్లో ఒక గొప్ప భవిష్యత్తు, గౌరవం అన్నీ. మరోవైపు విలియం కేరీ లాంటి మిషనరీల కథలు విని సేవ చేయాలనే బలమైన కోరిక. పండితుడిగా సౌకర్యవంతమైన జీవితమా, లేక విశ్వాసిగా సేవతో కూడిన జీవితమా? ఈ సంఘర్షణ కేవలం ఆయన కెరియర్కే పరిమితం కాలేదు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేసింది. ఆయన లిడియా గ్రెన్ఫెల్ అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. కానీ ఆమె ఇంగ్లాండ్ విడిచి ఆయనతో రావడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు మార్టిన్ ముందున్నది మరింత కష్టమైన నిర్ణయం. తను ప్రేమించిన అమ్మాయా, లేక దేవుని పిలుపా? చివరికి మార్టిన్ ఒక నిర్ణయానికి వచ్చారు. విలియం కేరీ స్ఫూర్తితో 1803లో పరిచారకుడిగా అభిషేకం పొందారు. ఆ తర్వాత 1805లో తన కెరియర్, తన ప్రేమ, తన దేశం అన్నీ వదిలేసి భారతదేశానికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. సరే, ఇంగ్లండ్ నుండి ఆయన ప్రయాణం మొదలైంది. ఇక ఆయన జీవితంలోని తరువాతి ఘట్టం, అంటే భారతదేశం నుండి పర్షియా వరకు సాగిన ఆయన ప్రయాణం గురించి చూద్దాం. ఆలోచించండి, ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి రావడానికి సముద్రంలో 9 నెలల ప్రయాణం. ఆ రోజుల్లో అది ఎంత సుదీర్ఘమైన, ఎంత ప్రమాదకరమైన ప్రయాణమో కదా. అలా 9 నెలల తరువాత ఆయన భారతదేశంలోని కలకత్తా చేరుకున్నారు. అక్కడ తను ఎవరి నుండి స్ఫూర్తి పొందారో ఆ విలియం కేరీని కలుసుకున్నారు. అక్కడే ఈస్ట్ ఇండియా కంపెనీలో చాప్లిన్గా, అంటే అక్కడ పనిచేసే అధికారులకు, సైనికులకు ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా తన పనిని మొదలుపెట్టారు. అయితే ఆయన పని కేవలం చాప్లిన్గా మాత్రమే కాదు. ఆయన అసలు లక్ష్యం వేరే ఉంది. ఇక్కడి స్థానిక భాషలు నేర్చుకోవడం, పిల్లల కోసం పాఠశాలలు ప్రారంభించడం, అన్నింటికంటే ముఖ్యంగా బైబిల్ను స్థానిక భాషలోకి అనువదించడంపైనే ఆయన దృష్టి పెట్టారు. అందరికీ అర్థమయ్యేలా దేవుని వాక్యాన్ని అందించాలనేదే ఆయన తపన. ఈ అనువాద పనిని మరింత మెరుగుపరచడం కోసమే 1811లో పర్షియాకు, అంటే ఇప్పటి ఇరాన్కు ప్రయాణమయ్యారు. పర్షియాలో ఆయన పూర్తిగా తన అనువాద పనిలోనే మునిగిపోయారు. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. అయినా సరే ఆయన లక్ష్యం ఆయనకు బలాన్నిచ్చింది. ఒకసారి ఆయన ఇలా రాశారు, దేవుడు నాకు పని ఇచ్చినంతకాలం నాకు మరణం లేదు. ఎంతటి దృఢసంకల్పమో కదా. ఇప్పుడు మనం హెన్రీ మార్టిన్ కథలో అత్యంత విషాదకరమైన, అదే సమయంలో ఎంతో స్ఫూర్తినిచ్చే చివరి అంకానికి చేరుకున్నాం. అదే ఆయన చివరి ప్రయాణం. పర్షియన్ అనువాదాన్ని పూర్తి చేశాక దాన్ని పర్షియా రాజుకు అందించాలనే ఉద్దేశ్యంతో మార్టిన్ బయలుదేరారు. ఇది దాదాపు 1500 మైళ్ల కఠినమైన ప్రయాణం. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయనకు ఈ ప్రయాణం ప్రాణాంతకంగా మారింది.
సెప్టెంబర్ 18-12లో మొదలైన ఈ ప్రయాణం అక్టోబర్ 16న టర్కీలోని టోకాటులో ఆయన మరణంతో ముగిసింది. ఆ చివరి రోజుల్లో ఆయన పడిన బాధ వర్ణనాతీతం. అయినా సరే ఆయన విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. చనిపోవడానికి కేవలం 10 రోజుల ముందు తన డైరీలో ఆయన రాసుకున్న చివరి మాటలివి: దేవుని యొక్క వర్ణించలేని కాపుదల, సమాధానం ఒక స్నేహితుడిలా, ఓదార్పునిచ్చే వ్యక్తిలా ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాయి. హెన్రీ మార్టన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రారంభించిన పని అక్కడితో ఆగిపోలేదు. ఆయన చిన్న జీవితం ఎలాంటి గొప్ప వారసత్వాన్ని మిగిల్చిందో ఇప్పుడు చూద్దాం. ఆయన మరణించేనాటికి ఆయన వయస్సు కేవలం 31 సంవత్సరాలు. ఆయన ఒకసారి కోరుకున్నట్లుగానే దేవుని కోసం దహించబడ్డారు. ఇంత చిన్న వయసులోనే ఆయన సాధించింది మాత్రం అపారం. మార్టిన్ మరణం తర్వాత ఏమయింది? ఆయన ఎంతో కష్టపడి చేసిన పర్షియన్ అనువాదాన్ని బ్రిటిష్ రాయబారి రాజుకు సమర్పించారు. ఆయన అనువదించిన ఉర్దూ, పర్షియన్ క్రొత్త నిబంధనలు ప్రచురించబడ్డాయి. అంతేకాదు, ఆయన మరణవార్త బ్రిటిష్ పార్లమెంటును కదిలించింది. దాని ఫలితంగా భారతదేశంలో మిషనరీ పనికి అధికారికంగా ద్వారాలు తెరుచుకున్నాయి. అన్నిటికీ మించి ఆయన జీవితం ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఆయన భాషా నైపుణ్యం ఎంత గొప్పదో చూడండి. ఉర్దూ, పర్షియన్ భాషల్లో క్రొత్త నిబంధనను పూర్తిచేశారు. అరబిక్లో కూడా అనువాద పనిని ప్రారంభించారు. ఆయన కృషి వల్లే ఆ భాషలు మాట్లాడే లక్షలాది మందికి వాక్యం చేరింది. హెన్రీ మార్టిన్ జీవితం మనల్ని ఒక లోతైన ప్రశ్న అడుగుతుంది. ఒకరు నమ్మిన దానికోసం పూర్తిగా అంకితం అవ్వటం, దహించబడటం అంటే నిజంగా అర్థమేమిటి? ఆయన కథ, త్యాగం, నమ్మకం, వీటి గురించి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇది ఆలోచించాల్సిన విషయం.